హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. ఈ నవంబర్ 22 నుంచి 5 టెస్టుల బౌలర్ గవాస్కర్ ట్రోఫీ అయితే పెర్త్ వేదిక ఆస్ట్రేలియాతో స్టార్ట్ కాబోతుంది కదా. అందులో భాగంగా మన టీమిండియాకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఆ అప్డేట్స్ ఏంటో చూసేసిన తర్వాత మన టీమిండియా ఫస్ట్ టెస్ట్ కి ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చో చూసేద్దాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే రోహిత్ శర్మ అయితే ఇంకా ఆల్ క్లియర్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ అతనైతే పెర్త్ వేదికగా జరిగిపోయే టెస్ట్ కి అయితే అందుబాటులో అయితే ఉండట్లేదు డ్యూ టు హిస్ ప్యాటర్నిటీ. అతనికైతే ఒక సన్ అయితే జన్మించారు కదా, సో దాంతో అయితే అతనైతే ఫస్ట్ టెస్ట్ లో అయితే పార్ట్ అయితే తీసుకోవట్లేదు. సో అతని ప్లేస్ లో ఇప్పుడు కెప్టెన్ అయితే బూమ్రా అయితే బాధ్యతలను అయితే చేపట్టబోతున్నాడు అనమాట. ఇది క్లియర్ అయిపోయింది. ఇంకా సెకండ్ అప్డేట్ వచ్చేసి శుభ్మన్ గిల్ అయితే ఇంకా ఫస్ట్ టెస్ట్ కి అయితే అతను కూడా దూరం కాబోతున్నాడు. తమ్ ఇంజరీ అవ్వడం వల్ల అయితే మనకు న్యూస్ అయితే వచ్చింది కదా. సో దీంతో అయితే శుభ్మన్ గిల్ ప్లేస్ లో ఇప్పుడు దేవదత్ పడికల్ని అయితే కన్సిడర్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా అన్అఫీషియల్ టెస్ట్ ఆడడానికి వచ్చేసి మన ఇండియా టీం వచ్చింది కదా, ఇండియా ఏ టీం ఆస్ట్రేలియా వాళ్ళతో ఆడడానికి. ఆ టీం అయితే అందరూ మరీ ఫ్లై బ్యాక్ అవుతున్నారు అనమాట, ఇండియాకు ఒక దేవదత్ పడిక్కల్ తప్ప. సో శుభ్మన్ గిల్ ప్లేస్ లో ఫస్ట్ టెస్ట్ కి అయితే ప్రస్తుతానికి దేవదత్ పడిక్కల్ అయితే ఉండబోతుంది అనమాట స్క్వాడ్ లో. ఇంకా థర్డ్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే కేఎల్ రాహుల్ అయితే కోలుకున్నాడు అనమాట. అతనైతే యాక్చువల్గా ఎల్బో ఇంజరీ అయింది కదా, కాకపోతే ఇప్పుడైతే అతనైతే కోలుకొని బ్యాటింగ్ కూడా చేయడం జరిగింది అనమాట థర్డ్ డే రోజున. సో ఖచ్చితంగా కేఎల్ రాహుల్ అయితే ఓపెనింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అలాంగ్ విత్ యశస్వి జైస్వాల్. ఎందుకంటే అభిమన్యు ఈశ్వరన్ అయితే అంత మంచి ఎఫెక్టివ్ అయితే ప్రూవ్ అవ్వట్లేదంట ప్రాక్టీస్ లో కూడా. ఇంకా ఫోర్త్ అప్డేట్ ఏంటంటే మహమ్మద్ షమీని కన్సిడర్ చేస్తారు అన్నట్టయితే మనకు కొన్ని న్యూస్ అయితే వచ్చాదా. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మహమ్మద్ షమీని అయితే ఇంకా మనం రష్ చేయదలుచుకోలేదు అన్నట్టయితే బీసీసీ వాళ్ళు అయితే కొన్ని వర్గాల ద్వారా అయితే వెల్లడించారనమాట. సో అతనైతే ఇంకా కొన్ని మ్యాచెస్ అయితే ఆడాలని కూడా చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వీక్ లో అయితే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అయితే స్టార్ట్ కాబోతుంది కదా T20 ఫార్మాట్ లో. సో దాని తరపున బెంగాల్కి అయితే ప్రాతినిధ్యం వహించే అవకాశం అయితే షమి అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే బౌలర్ గవాస్కర్ ట్రోఫీకి అయితే షమి ఇంకా ఆల్మోస్ట్ దూరం అయిపోయినట్టే అనమాట. ఇవి వచ్చేసి మన బౌలర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించిన టీమిండియాకి సంబంధించిన అప్డేట్స్ అయితే. మరి ఇప్పుడు ప్లేయింగ్ 11 ఎలా ఉండాలి? ఇప్పుడు రోహిత్ శర్మ తర్వాత శుభ్మన్ గిల్ అబ్సెన్స్ లో ఖచ్చితంగా కొన్ని చేంజెస్ అయితే చేయాలి. ఇంకోటి ఏంటంటే మనం కొద్దిగా స్ట్రాటజీస్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ పేస్ బౌలింగ్ గురించే మాట్లాడతాను నేనైతే. పేస్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఖచ్చితంగా పెర్త్ అనేది పేస్ కి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 3 పేసర్లతో వెళ్తే సరిపోదు, ఖచ్చితంగా 4 పేసర్లతోనే వెళ్ళాలి. మరి 4 పేసర్లతో వెళ్ళాలంటే ఉన్నారు కదండి ఇప్పుడు మనకైతే ఒక 5 మంది పేసర్స్ ఉన్నారు కదా, మరి అందులో 5లో 4 జెన్యూన్ పేసర్స్తో వెళ్ళొచ్చు కదా. అంటే నేను ఇది ఏంటంటే 4 జెన్యూన్ పేసర్స్తో వెళ్తే కనుక ఖచ్చితంగా బ్యాటింగ్ డెప్త్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి నేనేమంటానంటే 3 పేసర్లు ఇంకొక పేస్ ఆల్రౌండర్తో అయితే వెళ్లాల్సి వస్తుంది అనమాట. ఆ పేస్ ఆల్రౌండర్ ఎవరో కాదు, నితీష్ రెడ్డి అయితే కావాల్సి వస్తుంది. ఎందుకు అలా అంటున్నా అంటే అక్కడ 4 పేసర్లు చూసుకుంటే కనుక అప్పుడు ఎవరెవరు ఉంటారు, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, తర్వాత వచ్చేసి ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నప్పటికీ అప్పుడు ఏమవుతుందంటే మన బ్యాటింగ్ ఆర్డర్ అనేది దెబ్బతింటుంది. లేదా 2 స్పిన్నర్లు ఎవరో తీసేద్దాం అనడానికి కూడా ఉండదు అనమాట. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇది కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 3 జెన్యూన్ పేసర్లు ఉండాలన్నమాట. సో 3 జెన్యూన్ పేసర్లు నేను ఏమంటానంటే ఫస్ట్ బుమ్రా, ఆకాష్ దీప్ విల్ బి అవర్ 2 పేసర్స్. తర్వాత థర్డ్ పేసర్గా ఖచ్చితంగా అక్కడ వచ్చేసి మనము ప్రసిద్ధ్ కృష్ణనే కన్సిడర్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను. ఎందుకలా అంటున్నా అంటే ప్రస్తుతానికి రీసెంట్ ఫామ్లో అయితే ప్రసిద్ధ్ కృష్ణ చాలా చక్కగా పర్ఫామ్ చేశాడు కదా ఈ అన్అఫీషియల్ టెస్ట్లో కూడా. ఆ 2 టెస్టులు లేవు. సో ఖచ్చితంగా ఇక్కడ సిరాజ్ అయితే అంత మంచి ఫామ్ అయితే కనపరచట్లేదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ థర్డ్ పేసర్గా ప్రసిద్ధ్ కృష్ణ అయితే ఉంటాడు. ఇంకా నితీష్ రెడ్డి వచ్చేసి పేస్ ఆల్రౌండర్గా ఖచ్చితంగా డెబ్యూ చేయబోతున్నాడు అయితే అనుకుంటున్నాను. మరి నితీష్ రెడ్డి వస్తే ప్లేయింగ్ 11 ఎలా అకామిడేట్ చేస్తారు అంటే ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాటింగ్ ఆర్డర్ని కాస్త ముందుకు షఫుల్ చేసి, అంటే కోహ్లీ వచ్చేసి నెంబర్ 4లో ఆడేతాను, ఫస్ట్ టెస్ట్కి వచ్చేసి నెంబర్ 3లో ఆడిస్తారనుకుంటున్నాను. నెంబర్ 4లో నితీష్ రెడ్డిని అయితే ఆడిస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడున్న కాన్సిక్వెన్సెస్లో అయితే ఇంకా మనకున్న మార్గం అయితే అదే. ఒకవేళ పెర్త్లో మనకి సరిగ్గా రిజల్ట్స్ రాకపోతే తర్వాత సెకండ్ టెస్ట్కి వెళ్ళాను రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తర్వాత బ్యాక్ వస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళంటే మనము తర్వాత ఫర్దర్గా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఎక్స్పెక్టెడ్ ప్లేయర్లు అయితే మేము ఇలా అనుకుంటున్నాం. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ అయితే ఓపెనింగ్ చేస్తారు, ఫాలోడ్ బై విరాట్ కోహ్లీ, నితీష్ కుమార్ రెడ్డి, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా అండ్ ప్రసిద్ధ్ కృష్ణ అయితే ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి మీకు ఏమైనా డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయా మన బౌలర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించి? ఫస్ట్ టెస్ట్ యొక్క ప్లేయింగ్ 11 ఏమైనా డిఫరెంట్గా ఉంటే బాగుంటుందా? మీ స్ట్రాటజీస్ తర్వాత మీ వ్యూస్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇది ఈ వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.